అందరికీ నమస్కారం అండి. మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించబడ్డాయి. వాటి నుండి 2 కథా సంపుటులు వెలువరించడం జరిగింది. సో మొదటి కథా సంపుటి కథాంజలి. కథాంజలి నుంచి ఇలా ఉంటుంది. కథాంజలి నుంచి ఒక్కొక్క కథని మీకు పరిచయం చేస్తున్నాను. ప్రతిరోజు ఒక కథని మీ ముందుకి తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మరొక కథతో మీ ముందుకు రావడం జరిగింది. కథ పేరు ఫోబియా. ఫోబియా అనే కథ 2005 నవ్య వారపత్రికలో ప్రచురించబడింది. మరి ఫోబియా అనే దాని నేపథ్యం ఏంటంటే, ఫోబియా అంటే భయం అనే మీనింగ్ వస్తుంది కదా. ఫోబియా అనేది ఇంగ్లీష్ పదం. కొన్ని కథలకి ఇంగ్లీషు పదాలే పెట్టాను. అయితే దాని మీనింగ్ జనరల్గా మనం అనుకునేది భయం అనుకుంటాం. ఏం భయం అంటే రకరకాల భయాలు ఉంటాయి మానవ జీవితంలో. జనరల్గా ఫోబియా అంటే ఒక రకమైన భయం. నా కథలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి భయాలు చాలామందిలో ఉంటుంటాయి. వాటిని కేంద్రంగా తీసుకుని ఎలాంటి భయాలు జనరల్గా ఒక హ్యూమన్ బీయింగ్, ఒక వ్యక్తి ఎటువంటి భయాలు తన ఆరోగ్యం గురించి ఫీల్ అవుతాడు అనే జనరల్ ఒక టాక్ మీద ఈ చక్కటి కథని నేను గుర్తించడం జరిగింది. ఈ కథను రాయడం జరిగింది. సో ఫోబియా అంటే ఒక రకమైనటువంటి భయం. మనకేమనిపిస్తుందంటే అది భయమే తప్ప నిజం కాదని అందులోనే మనకి ఆన్సర్ దొరుకుతూ ఉంది. సో ఫోబియా అనేటువంటి కథలో ఒక వ్యక్తి, శరత్ చంద్ర అనేటువంటి వ్యక్తి ఉంటాడు. అయితే అతను ఏంటంటే అతనికి ఆరోగ్యం మీద ఎక్కువ అవేర్నెస్ పెట్టుకుంటాడు. నా ఆరోగ్యం చాలా బాగుండాలి, పర్టికులర్గా ఉండాలి, ఎటువంటి అనారోగ్యం కూడా నాకు దరిచేరకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఉన్నటువంటి వ్యక్తి శరత్ చంద్ర. అయితే అటువంటి వ్యక్తికి ఒకరోజు అనుకోకుండా చిన్న అనారోగ్యం వస్తుంది. వచ్చేసరికి అతను ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు. జనరల్గా ఒక హ్యూమన్ టెండెన్సీ అలానే ఉంటుంది కదా. తనకి తలనొప్పిగా అనిపిస్తుంది అనమాట. తలనొప్పిగా అనిపిస్తే ఏమిటి తలనొప్పి కారణం ఏంటి? అయ్యో నాకు వారం నుంచి తగ్గలేదే, ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ ఏమో, లేకపోతే ఇప్పటివరకు తలనొప్పి ఎందుకు తగ్గదు, కంటిన్యూస్గా ఉంది, ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ అయితే ఏంటి పరిస్థితి, ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళదామా పోనీ, డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ రకరకాల టెస్టులు చేసేసి బ్రెయిన్ ట్యూమర్ అని, లేకపోతే ఇంకేదో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందనో, లేకపోతే ఇంకోటి పెద్ద పెద్దవి ఏమన్నా చెప్తే తను తట్టుకోగలుగుతాడా? మరి కాబట్టి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళకూడదు, మరి ఎలాగ తగ్గుతుంది ఇది అనుకుంటూ బాగా విపరీతంగా ఆలోచిస్తూ ఆ ఫోబియాకి లోనవుతాడు. రకమైన భయానికి లోనవుతూ జీవితం నిస్సారంగా, నిస్తేజంగా, నిరాశగా, డల్గా అలా ఉంటూ ఉంటాడనమాట. అలా ఉంటే ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతని కాలింగ్ బెల్ మోగుతుంది. తలుపు తెరిస్తే తన ఫ్రెండ్ వస్తాడు. రమణ అతని స్నేహితుడు, పేరు రమణ. రమణ అంటాడు, ఏంట్రా శరశ్చంద్ర, ఏంటి అలా దిగులుగా ఉన్నావేంటి అంటే, ఏం లేదురా, తలనొప్పిగా ఉంది, తగ్గట్లేదు, అందువలన ఈ అనారోగ్యం వల్ల నాకు కొంచెం డల్గా ఉంది అని చెప్తాడు. డల్గా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలిరా, అదేంటో చూపించుకోవాలి, అంతేగాని మనం ఓన్గా బాధపడటానికి అవకాశం లేదు ఈ రోజుల్లో అని చెప్పి తను కొంచెం ధైర్యంగా చెప్తాడు. లేదు లేరా, నాకు అసలు హెల్తే బాగలేదు, ఇంకా నిరుత్సాహంతో నాకు అసలు హెల్తే బాగలేదు, హెల్త్ బాగుంటే కనుక ఎలా ఎందుకుంటాను అని చెప్పేసి, తలనొప్పి కూడా ఉంది అని చెప్పి బాధగా అంటాడనమాట. సరే, ఈ రమణ ఏం చేస్తాడంటే అతనితో ఏం మాట్లాడాలో తెలియక వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంతకీ ఇతనికి బ్రెయిన్ ట్యూమర్ అనే డౌట్ ఎందుకు వచ్చిందంటే శరశ్చంద్రకి, తనకి ఏదైతే అనారోగ్య సమస్య వస్తుందో
ఆ సమస్యని ఎక్కడో చోట చదువుతూ ఉంటాడు. ఏ పత్రికలోనో వారపత్రిక, దినపత్రిక, ఆ పేపర్, ఈ పేపర్, డాక్టర్ సలహాలు ఇవన్నీ కూడా చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడో చోట టాలీ అవుతుంది ఇతనికి. టాలీ చేసుకుంటాడు ఇతను. తలనొప్పి అనగానే ఓహో! బ్రెయిన్ ట్యూమర్ ఏమో అని అక్కడ టాలీ అవ్వకపోయినా తనే చదివేసి అవన్నీ టాలీ చేసుకుని ఓఎస్ నాది బ్రెయిన్ ట్యూమరు అని తనే అనేసుకుంటాడనమాట. ఇది అతని యొక్క మానసిక పరిస్థితి. తర్వాత ఇంకా ఏమవుతుంది, ఒక వారం రోజులు గడుస్తుంది. వారం రోజులు గడిచిన తర్వాత తలనొప్పి కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది. తలనొప్పి కాస్త తగ్గింది, బాగుంది, పర్వాలేదు, కాస్త రిలీఫ్ వచ్చిందని చెప్పేసి అనుకుంటాడు. అనుకుంటే ఇంతలో ఏమవుతుందంటే గొంతు నొప్పి వస్తుంది. గొంతు నొప్పి వచ్చేసరికి అరే గొంతు నొప్పి వచ్చిందే నాకు, ఏమిటి గొంతు నొప్పి, ఒకవేళ ఇది గొంతుకి సంబంధించిన క్యాన్సర్ అయి ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, డాక్టర్ అన్ని టెస్టులు చేస్తారు. చేసిన తర్వాత గొంతు క్యాన్సర్ అని చెప్తే తను భరించగలడా, ఏంటి పరిస్థితి, తనకు అసలే భయం ఇటువంటి విషయాలు అని మానసికమైన ఆందోళనతో వణికిపోతూ ఉంటాడు శరశ్చంద్ర. మరి ఎలాగో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. డాక్టర్ చెప్పాలంటే ధైర్యం ఉండదు. అలాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చెయ్యడు. ఆ గొంతు నొప్పి ఏమైనా తగ్గుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడనమాట. 4 రోజుల తర్వాత గొంతు నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ఎక్కువైపోయేసరికి అతనిలో ఉన్నటువంటి ఆసక్తి అంతా పోయి గొంతు నొప్పి తగ్గలేదు కాబట్టి ఇది గ్యారంటీగా ష్యూర్‌గా గొంతు క్యాన్సరే అయ్యి ఉంటుంది అని తనే అనేసుకుంటాడు అలాగా. అలా అనేసుకుని ఆ పేపర్లు, ఈ పేపర్లు, మ్యాగజైన్స్ అన్నీ తిరగేస్తూ ఉంటాడు. ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. తల్లిదండ్రులు చెప్తారు, నీకు పెళ్లి చూపులు అవి ఏర్పాటు చేసాము, రావాల్సి ఉంటుంది అని అంటారు వాళ్ళు. అంటే శరశ్చంద్ర అంటాడు, నేను చాలా బిజీగా ఉన్న వర్క్‌తో, తను ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. నేను వర్క్‌తో చాలా బిజీగా ఉన్నాను. ఇటువంటి బిజీలో నాకు పెళ్లి చూపులు ఇప్పుడే వద్దు, నేను తర్వాత చెప్తాను విషయం అని చెప్పేసి తన మనసులో అనుకుంటాడు. తనకింత గొంతు క్యాన్సర్ ఉంది. ఇటువంటి గొంతు క్యాన్సర్‌తో తనకు పెళ్లి చూపులు, పెళ్ళి ఇవన్నీ తనకెందుకు ఇంకా, అవన్నీ వేస్టు. మరి ఇంకొకరిని మోసం చేయడం తప్పు కదా. అలాగా అనుకుంటూ పెళ్లి చూపుల్ని వాయిదా వేసేస్తాడు. తనకి ఇంట్రెస్ట్ లేకుండా తల్లిదండ్రులతో మాట్లాడతాడు. ఇట్లా ఈ పద్ధతిలో ప్రతి విషయంలోనూ అతనికి ఒక రకమైన ఫోబియా, ఒక రకమైన భయం అనేది అతనిలో ఉంటుంది. మరి ఆ విధమైనటువంటి భయంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మరీ భయం. ఆయన ఏం చెప్తారో ఏంటో అని చెప్పి. సో ఇలా ఉంటూ ఒకరోజు మార్నింగ్ బెడ్ నుంచి లెగుస్తాడు. లేవగానే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. సరే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే తూలి పడిపోతాడు, నిలదొక్కుంటాడు. వెంటనే అతనిలో అనుమానాలు వచ్చేస్తాయి. అసలే అనుమానం కదా, ఏంటి ఇలాగా తల తిరగడం ఏంటి, ఇది ఏ అనారోగ్యానికి చిహ్నం ఇది, అంటే ఎందుకు తల తిరిగింది, తలలో ఏదైనా ప్రాబ్లం ఉందా, తలలో ప్రాబ్లం ఉంటే కనుక ఒకవేళ నర్వస్ సిస్టంలో ఏమన్నా ప్రాబ్లం ఉండి తన తలకి ఏదైనా జరిగిందా, మరి ముందు ముందు తను ఇంకా ఎంత బలహీన పడిపోతాడో, తను ఎలాగా జాబ్ చేయాలి అనుకుంటూ అలాగే బెడ్ మీద పడుకుని కుంగిపోతూ ఆలోచిస్తూ ఉంటాడు. పొద్దున్నే జరిగినటువంటి విషయం ఇది. పోనీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళదామా, అమ్మో వెళితే ఇంకేముంది, ఆయన ఏదేదో టెస్టులు చేసి తలలో ఏదో పెద్దదే ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకా అందువలన తను ఆ రోజు ఏం చేస్తాడంటే డ్యూటీకి సెలవు పెట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటాడు. ఇక తర్వాత ఆ రోజు రెస్ట్ తీసుకుంటాడు. తర్వాత రోజు జ్వరం వస్తుంది అతనికి. అమ్మో జ్వరం కూడా వచ్చేసింది, జ్వరం అనేది వీటన్నిటికి కలిపినటువంటి ఒక సిమ్టమ్ అది. ఈ జబ్బులన్నీ కలిసి ముదిరిపోయి తనకి జ్వరమే వచ్చేసింది. ఇక లాస్ట్ స్టేజ్ అనమాట తనకి. ఈ జ్వరం కూడా బాగా ఎక్కువైపోయింది. అంటే తను జీవితంలో చివరి దశలో ఉన్నాడనమాట. తను ఎప్పటికప్పుడు చూపించుకుంటే బాగుండేది, కానీ ఇప్పుడు అన్ని జబ్బులు ముదిరి చివరికి జ్వరం లాగా బయటకు వచ్చేసింది అని చెప్పి కళ్ళ నీళ్ళు వస్తాయి అతనికి. కర్చీఫ్‌తో కళ్ళు అవి తుడుచుకుంటాడు. ఇంతలో మళ్ళీ డోర్ ఎవరో కొడతారు. ఎవరు అని చెప్పి చూస్తాడు. తలుపు తీస్తాడు. ఎదురుగుండా తన స్నేహితుడు రమణ ఉంటాడు.
"ఆ! రమణ రా వచ్చి కూర్చో" అని చెప్పి ఆప్యాయంగా ఆహ్వానిస్తాడు. రమణ వచ్చి కూర్చుంటాడు. శరశ్చంద్ర ఏంటి అలా డల్‌గా ఉన్నావేంటి? నీకేమైనా ఫీవరు, జ్వరం ఏమన్నా వచ్చిందా అని నుదుటి మీద చెయ్యేసి చూస్తాడు. చూస్తే ఫీవర్ హై ఫీవర్ ఉంటుంది. "అరే! బాగా జ్వరం వచ్చింది. ఇది డాక్టర్ దగ్గరికి గాని వెళ్ళలేదా?" అని అడుగుతాడు. వెళ్ళలేదా అంటే, "లేదు వెళ్ళలేదు" అని చెప్తాడు. చాలా దిగులుగా చెప్తాడు. "అరే! అదేంటి నువ్వు వెళ్ళకపోవడం? నేను తీసుకెళ్తాను రా నిన్ను" అని తను వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు ఫ్రెండ్ శరశ్చంద్ర. డాక్టర్ గారు అతన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి చాలా ఈజీగా తీసుకుంటారు. ఒక ప్రిస్క్రిప్షన్ స్క్రిప్ట్ ఒకటి రాస్తారు. కొన్ని టాబ్లెట్స్ రాసి ఇచ్చేస్తారు. అయితే శరశ్చంద్ర అడుగుతాడు, "సారు ఏంటి ఏంటి సార్ ప్రాబ్లమ్ నాకు" అని అడుగుతాడు. నీకేం ప్రాబ్లమ్ ఏం లేదే. జస్ట్ మామూలు నార్మల్ ఫీవర్ అది అంతే. అందుకంటే నీకంటూ ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. అయితే రమణ గూడా అడుగుతాడు. "అదే మా ఫ్రెండు అండి ఇతను ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాడు. తనకి తలనొప్పొస్తేనే ఏదో వచ్చేసిందనుకుంటాడు. మరిప్పుడు తలనొప్పి, ఒళ్ళు తోలడం, ఇంకా గొంతు నొప్పి ఇలాంటివి ఈ మధ్య ఏవో వచ్చినాయంట. దాని గురించి అలా భయపడిపోతున్నాడు. అందుకోసం మీ దగ్గర తీసుకొచ్చానని చెప్తాడు. చెప్తే, "అరే! అదేం లేదే. ఇప్పుడు ఈయనకున్నది ఏమీ లేదు. నార్మల్ ఫీవరే. కాకపోతే ఈయనకి రక్తహీనత ఉంది. రక్తహీనత అంటే కొంచెం బ్లడ్ కౌంట్ తక్కువగా ఉంది. దాన్ని ఇంగ్లీష్‌లో సింపుల్ అనీమియా అంటారు. అది జబ్బేం కాదు. ఫుడ్ ద్వారా మంచి ఫ్రూట్స్ అవి తీసుకుంటే అది నయమైపోతుంది. అందువలన దాని గురించి నేనేం చెప్పట్లేదు" అని చెప్పేసి జస్ట్ అనీమియా సింపుల్ అనీమియా అది జనరల్‌గా చాలా మందిలో ఉంటుంది అని చెప్తారు డాక్టర్ గారు. దాని తర్వాత మరి నాకు తలనొప్పొస్తూ ఉంటుంది, గొంతు నొప్పొస్తూ ఉంటుంది, తూలి పడిపోతున్నాను ఇలాంటివన్నీ చెప్తాడు శరశ్చంద్ర డాక్టర్ గారికి. సో, ఇవన్నీ కూడా రక్తహీనతకు సంబంధించినవే. రక్తహీనత ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు ఎప్పుడైతే బ్లడ్ కౌంట్ పెరుగుతుందో ఇవన్నీ నార్మల్‌గా వచ్చేసి మామూలుగా ఉంటారు మీరు. ఇది జబ్బు కాదిది అని చెప్పేసి చాలా చిన్న విషయం ఇది. దీని గురించి మీరు వర్రీ అవ్వక్కర్లేదు అని డాక్టర్ గారు చెప్తారనమాట. ఈ జ్వరం కూడా అందువల్లనే వచ్చింది అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. అయితే శరశ్చంద్రకి అప్పుడు అర్థమవుతుంది. సో, శరశ్చంద్ర ఒక హ్యూమన్ బీయింగ్‌గా, ఒక నార్మల్ వ్యక్తిగా ఇవన్నీ శరశ్చంద్రకి తెలీదు. కానీ ఇంత చిన్న విషయం డాక్టర్‌కి తెలిసింది. శరశ్చంద్ర ఏంటంటే ఉన్నదాన్ని ఎక్కువగా ఊహించుకోవడం వలన అతనికి రకరకాల విషయాలు తనే టాలీ చేసుకోవడం వలన అలాగా ఫోబియాకి గురయ్యాడు. కానీ అదే పెద్ద విషయాన్ని తీసుకొచ్చి డాక్టర్ దగ్గర పెట్టినప్పుడు అది చాలా చిన్న విషయంలో ఏవో 2 టాబ్లెట్స్‌తో పక్కన పెట్టేసాడు. కాబట్టి మరి ఈ సమస్యలంటికి కారణం ఏంటంటే ఇలా సింపుల్ అనీమియా, చిన్న రక్తహీనత అని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు శరశ్చంద్రకి పెద్ద గొప్ప రిలీఫ్ వస్తుంది. రమణ స్నేహితుడు కూడా ఇతని వైపు చూసి నవ్వుతాడు. డాక్టర్ గారంటారు, "మీరు అలాగా లోపల లోపల ఏవో ఆలోచించుకొని మీరు భయపడిపోకూడదు. అది ఎటువంటి విషయమైనా డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ చేతనైంది చేస్తారు చక్కగా. అది అక్కడే సాల్వ్ అవుతుంది. అది సాల్వ్ అవ్వకుండా మీ దగ్గరే పెట్టుకుంటే అది మరొక దానికి దారితీస్తుంది. కాబట్టి ఏ ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే ఫ్యామిలీ డాక్టర్‌ని సంప్రదించటం అనేది చాలా మంచి పద్ధతి. మీలో మీరే కుమిలిపోవడం వల్ల రకరకాల మానసిక సమస్యలు, ఇలా కొత్త జబ్బులు ఇవన్నీ కూడా వస్తుంటాయి. మరి మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యం కాబట్టి, అలాగా మీరెప్పుడు కూడా సొంతగా బాధపడకూడదు. సొంత డెసిషన్స్ అవి తీసుకోకూడదు. అలా చూడండి ఇప్పుడు మీరు చిన్న విషయానికి ఎంతగానో బాధపడి, భయపడి, ఒక రకమైన ఫోబియా మిమ్మల్ని ఆవరించటం వల్ల మీరు నిరాశగా, నిస్తేజంగా తయారయ్యి ఎన్నో ఈ పీరియడ్‌లో ఎన్నో కోల్పోయారు. సరిగ్గా డ్యూటీ చేయకపోవడం వల్ల, కొన్ని ఆఫర్స్ వదులుకోవడం వల్ల, ఇవన్నీ లైఫ్‌లో కొన్ని మైనస్‌లయిపోతాయి మీరు ఇట్లా చేయడం వల్ల అని చెప్పి ఎప్పుడు కూడా మీరు అలా చేయకండి అని చెప్పి డాక్టర్ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. అది కథ ముగింపు. ఇది 'నవ్య' అనేటువంటి వారపత్రికలో నవంబరు 2005లో ప్రచురించబడింది. సో, ఈ ఫోబియా కథ ఒక చక్కటి సామాజిక సందేశాన్ని మనకు అందిస్తా ఉంది. ఏమిటి అంటే జనరల్‌గా చాలామంది వ్యక్తులు తమకేదైనా హెల్త్ ఇష్యూ వస్తే గనక అనారోగ్య కారణం వస్తే నిజంగానే ఇది ఏమవుతుందో, ఇది ఎవరికో ఏదో జరిగింది అదే ఇదేమో
లేకపోతే ఎవరికో ఆపరేషన్ జరిగింది, చివరికి నాది కూడా అలా లీడ్ అవుతుందేమో, లేకపోతే ఇంకా ఏదైనా పెద్దదేమో. పెద్దదే అనుకుంటారు కానీ చిన్నదని అనుకోరు. అలా అనుకునే కంటే వెంటనే అదే రోజు డాక్టర్ దగ్గరికెళ్తే అదేదో పెద్దదైనా కూడా అది ముదరకుండా చాలా సింపుల్‌గా తగ్గుతుంది. వెంటనే వెళితే డిలే చేయకుండా. డిలే చేస్తే గనక డాక్టర్స్ ఒక్కోసారి చెప్తారు, "మీరు ఇప్పటికే ఆలస్యం అయిందమ్మా, మేమేం చేయలేము. మా చేయి దాటిపోయిందంటారు." అలా కాకుండా అదే రోజు మనకి ఏ రోజు డౌట్ వస్తుందో అదే రోజు గనుక డాక్టర్ దగ్గరికెళ్తే ఆయనకు చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి చక్కగా ధైర్యంగా ఉండాలి ప్రతి హ్యూమన్ బీయింగ్. లేడీస్ అయినా, జెంట్స్ అయినా చాలా ధైర్యంగా ఉండి హెల్త్ అవేర్‌నెస్ ఉండాలి. ఎంత చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని మొదలుపెట్టుకోకుండా, దాని గురించి మానసికంగా ఆందోళన చెందకుండా వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళడం, చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవడం, హెల్తీగా, హ్యాపీగా ఉండడం అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరం. ఈ నేపథ్యంలో ఈ సబ్జెక్ట్ మీద నేను ఫోబియా అనేటువంటి కథ రాయడం జరిగింది. అప్పట్లో చాలామంది ఈ కథని మెచ్చుకోవడం జరిగింది బాగా. ఎంతోమంది పాఠకుల నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చి చక్కటి కథ రాశారు మేడం. మీ కథ వల్ల అసలు మా గురించే మీరు రాశారేమో అనిపిస్తూ ఉంది అని కొందరు చెప్పడం. సో, అందరికీ కూడా ఇటువంటి కథలు అవసరం. ఊరికే మనకి అందరికీ తెలిసిన విషయమే ఇది. తెలిసిన విషయాన్ని ఒక కథ రూపంలో చదివితే గనక మరింతగా అక్షరబద్ధం చేయడం వల్ల గుర్తుండిపోతుంది. కాబట్టి ఈ కథని తప్పకుండా మీరు వీక్షించి, ఆదరించి, సబ్స్క్రైబ్ చేసి వ్యూస్‌ని పెంచుతారని కోరుకుంటున్నాను. మేరీ కృపాభాయ్, కథా రచయిత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.